ఆస్ట్రేలియన్ టీంకి ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకు భయ అంటే ఆల్రెడీ మనం మార్నింగ్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, మిచెల్ స్టార్క్ T20 నుంచి రిటైర్మెంట్ ఇచ్చాడని చెప్పి. అదొకటైతే ఇప్పుడు వచ్చేసరికి ఇంకో విషయం ఏది, రేపు ఆస్ట్రేలియాకి న్యూజిలాండ్తో సిరీస్ ఉంది, ఇండియాతో సిరీస్ ఉంది, దాని తర్వాత వచ్చేసరికి యాషెస్ సిరీస్ కూడా ఉంది కదా ఇంగ్లాండ్ మీద. అయితే మరి ఈ 3 సిరీస్లకు కూడా ప్యాట్ కమిన్స్ అవైలబుల్గా ఉండడు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఎందుకు రీజన్ ఏంటి అంటే ఒకటే రీజన్, తను ఇప్పుడు వెన్నుగాయంతో బాధపడుతూ ఉన్నాడని చెప్పేసి. సో దాని తర్వాత ఈ 3 సిరీస్లకి అవైలబుల్గా ఉండడని చెప్పి ఒక న్యూస్ అయితే నడుస్తూ ఉందన్నమాట. అయితే మరి ఇదే కనుక జరిగిందంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియాకి మరి తీరం లోటు అనేది చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకల్లే బౌలర్లు చూసుకుంటే మన మీద T20 చూస్తే మొత్తం 5 T20 ఉన్నాయి, దాని తర్వాత 3 ODI మ్యాచ్లు కూడా ఉన్నాయి కదా. మరి T20 ఒకసారి చూస్తే 5 T20 ఒక పక్కన మిచెల్ స్టార్క్ ఏమో రిటైర్మెంట్ ఇచ్చాడు, అతను ఆడ్డావు. దాని తర్వాత ప్యాట్ కమిన్స్ కూడా అవైలబుల్గా ఉండడు అంటున్నారు. మరి ప్యాట్ కమిన్స్ మిచెల్ స్టార్క్ పోతే ఇంకెవరు ఉండేది, మిగిలేది హ్యాజల్వుడ్ ఒక్కడే. సో హ్యాజల్వుడ్తో పాటు ఇంకా సపోర్టింగ్ ఎవరన్నా ఉన్నారంటే నాథన్ ఎల్లిస్, సీన్ అబౌట్. సో మరి వాళ్ళిద్దరు ఎంతవరకు రానిస్తారు అనేది. సో ఇటువైపు ప్యాట్ కమిన్స్ అదేవిధంగా మిచెల్ స్టార్క్ లేని లోటును తీరుతారా అంటే సో అది చెప్పలేని పరిస్థితే. సో కాబట్టి మరి దీంతో మరి ఆస్ట్రేలియాకి ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. సో చూద్దాం మరి వీళ్ళిద్దరు లేకుండా వాళ్ళు ఎంతవరకు ముందుకు రాగలుగుతారు అనేది. సో సిరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం.